ఈ యొక్క 11వ రాత్రి కూడా ఒక ప్రత్యేకమైన దేవుని మాటను మీకు తెలియచేస్తాను. యథార్థత అనేటటువంటి ఒక మాటను గురించి కొన్ని నిమిషాలు మీకు దేవుని వాక్యాన్ని తెలియచేస్తాను. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 15వ వచనం, ప్రారంభ వచనం చదవండమ్మా. చాలు. ఇక్కడ ఈరోజు మీకు చెప్పేటటువంటి అంశం ఏంటంటే యథార్థత అనేటటువంటి మాటను గురించి దేవుని మాటలను మీకు తెలియచేస్తాను. ఇక్కడ ప్రవక్త అయినటువంటి యెషయా తన ప్రజలకు వారు ఎట్లు ఉండవలెనో, వారి జీవితాలు ఏ రీతిగా నడిపించబడవలెనో అనే కొన్ని మాటలను వారికి తెలియచేస్తూ ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అంటున్నాడంటే, నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాట్లాడుము అని చెబుతూ ఉన్నాడు. ఈరోజు దేవుని బిడలంగా మన జీవితంలో, మన కుటుంబ వ్యవస్థలో దేవుని బిడలంగా, దేవుని స్తుతించే వారముగా సమాజంలో నడిపించబడుతున్న మనము ఇతరులతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలంటే యథార్థత కలిగి మాట్లాడాలి. ఎందుకంటే కొన్నిసార్లు మనుషుల మాటల్లో అబద్ధములు ఏం చేస్తూ ఉంటాయి, బొంకుతూ ఉంటాయి. అయితే నిజాయితీగా నిజాన్ని చెప్పి నిర్భయంగా మాట్లాడేవారు తక్కువ మంది ఉంటారు. ఎప్పటికప్పుడు మాటలు ఏం చేస్తూ ఉంటాయంటే పరిస్థితులన్నిటినీ కప్పిపెట్టుకోవటానికి, వారి పరిస్థితులన్నిటినీ దాచుకోవటానికి మనుషులు ఏం చేస్తారంటే అబద్ధములను బొంకి మాట్లాడుతూ ఉంటారు. అయితే దేవుడు అంటున్నాడు, నీతిని అనుసరించి నడుచుచు దేవుని బిడలంగా మన నోట ఏ మాట ఉండాలంట, యథార్థమైనటువంటి మాట. హల్లెలూయా. ఎందుకంటే మన నాలుక నుంచి వచ్చే ప్రతి మాట దేవుడు వింటున్నాడు. దేవుడు అంటున్నాడు, ఆయన బిడ్డలు మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగానే ఉండాలి. అంతేగాని ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట అయ్యో అంటే రకరకాలైనటువంటి భిన్నాభిప్రాయాలతో మనం మాట్లాడామనుకోండి, మన నోటి మాటను బట్టి దేవుడు కూడా మనకేమిస్తాడంటే ఈ లోకంలో ప్రతిఫలాలు ఇస్తూ ఉంటారు. ఎందుకంటే ఒకని జీవితాన్ని, ఒకని బ్రతుకును, ఒకని యొక్క స్థితిగతిని మార్చేది ఈ నోటి మాట అనేది జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఎందుకంటే అయ్యో యథార్థంగా మాట్లాడితే యథార్థతను బట్టి దేవుడు నీకు న్యాయం చేయగలుగుతాడు. నీ యథార్థమైనటువంటి నీ మాటను బట్టి నీ పక్షపు వాడిగా ఆయన ఏం చేయబడతాడంటే నిలబడగలుగుతాడు. లేదని చెప్పి మన మనస్సుకు, మన ఆలోచనకు మనకు తగినట్లుగా అక్కడొక మాట ఇక్కడొక మాట మనం మాట్లాడామనుకోండి, మన మాటలన్నింటినీ వినుచున్న దేవుడు వాటిని ఏం చేస్తాడు, ఒక్కోసారి నిజాలు చేస్తాడు. అబద్ధం బొంకి ఇలా జరిగింది, నాకు ఇలా జరిగింది, ఇలా పరిస్థితులని కొంతమంది కవరింగ్ చేసుకునే వారు లోకంలో చాలామంది ఉంటారు. ఎందుకంటే మన నోట సత్యమే పలకాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం పలకాలంటే యథార్థంగా మనం ఏం చేయాలంటే పలికేవారం అయి ఉండాలి. అలా పలికితేనే దేవుడు మన జీవితాల్లో ఏం చేసుకుంటాడంటే మెచ్చుకుంటాడు. ఎందుకంటే నేను ఒకసారి ఒక ఆదివారం నేను సాక్ష్యం పంచుకున్నాను. తెనాల నుంచి వచ్చేటప్పుడు ఒకసారి బస్సులో వచ్చినప్పుడు ఏదో ఒక కుడికి నిమిత్తం అనుకుంటా కొంచెం బస్సు ఏదో ప్రాబ్లం అయ్యి ఆగిందని ఒక మాట ఎక్కడో ఒక మీటింగ్లో ఒక సహోదరుడు వాక్యానికి పిలిస్తే, ఒకవేళ నేను వెళ్ళటం ఆలస్యమయ్యి ఏం చెప్పారంటే, ఇలా కొంచెం నేను రాత్రి వచ్చేటప్పుడు కొంచెం బస్సు ప్రాబ్లం అయ్యి నేనేం చేశాను, ఆగిపోయి కొంచెం లేట్ అయిందని చెప్పి అక్కడ మాట్లాడాను. అయితే కరెక్ట్గా తర్వాతి నెలలో తెనాలి ప్రాంతానికి ప్రేయర్కి వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు ఇంచుమించు ఔటర్ రింగ్ రోడ్డుకి మధ్యలో వచ్చినప్పుడు బస్సు ఇంచుమించు 70-80 స్పీడ్లో వెళ్తుంటే ఆ రెండు వీలుకి మధ్య రాడ్ ఊడిపోయింది. ఆ రెండు వీలుకి మధ్య రాడ్ ఊడిపోయింది. దేవుని కృప ఏంటంటే వెనకాల ఏ బస్సు కూడా, ఏ లారీ కూడా ఏది రాలేదు. వెంటనే చాకచక్యంగా సైలెంట్గా ఆ డ్రైవరు ఏం చేస్తాడంటే పక్కకు ఉన్నటువంటి పచ్చికలోనికి తీసుకువెళ్ళాడు. ఆ పక్కన ఉంటే
ఆ క్షణం అంటే నేను మంచి నిద్రలోనే ఉన్నాం, కానీ ఆ డ్రైవర్ స్పీడ్గా తీసుకెళ్ళి అక్కడ ఆ గొంతులోకి తీసుకెళ్ళి అక్కడ ఆపే సమయంలో అందరికీ భయం కలిగింది. ఎందుకు చెబుతున్నానంటే, మనం ఒక్కొక్కసారి తెలుసో తెలియక మాటలు పలికేటప్పుడు కూడా కొన్నిటిని దేవుడు ఏం చేస్తాడు, నేను ఏదో కొంచెం ఆలస్యమైందని కవర్ చేసుకోవటానికి నేనేం చెప్పాను, ఆ బస్సులో ప్రాబ్లం వచ్చింది కరెక్ట్గా 1 మంత్లోనే నేను చూశాను. ఎందుకంటే దేవుని బిడలంగా మన మాట అవునంటే అవును, కాదంటే కాదు, చేయగలుగుతానంటే చేస్తానని చెప్పాలి, చేయలేనంటే లేదు, ఇలా ఉండాలి అంటే ఇలాగే చేయాలి, లేదని చెప్పి యథార్థత లేని మాటలు మాట్లాడితే దేవుడు కూడా చూసి వాటిని మన మీదకు తిప్పవచ్చు. ఎందుకంటే దేవుని బిడలంగా నీతిని అనుసరించే మన జీవితాలు, మన నోట ఏ పలుకులు రావాలంట, యథార్థమైనటువంటి పలుకులు రావాలి. అలాగే కీర్తన గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. యథార్థమైన ప్రవక్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. ఈ కీర్తనలు 15వ అధ్యాయము ఈ 2వ వచనములో ఒకటి మాటల్లో యథార్థత, రెండవదిగా యథార్థమైనటువంటి ప్రవక్తన కలిగిన వారై ఉండాలి. హల్లెలూయా. అంటే మన ప్రవక్తన అంతటిలో కూడా ఏం కనిపించాలంట, యథార్థత. హల్లెలూయా. అంటే ఏ చెడుతనము, అయ్యో ఏ చెడు నడవడిక, ఏ చెడు తలంపు, ఏ చెడు క్రియల వైపు మన పాదములు ఏం చేయబడకూడదు, నడిపించబడకూడదు. ఎక్కడా కూడా ఈ లోకం మనను ఆకర్షించిందని, ఈ లోకపు కోరికలు మనను ప్రేరేపించాయని, ఈ లోకంలో ఉన్నటివి ఏవో మనలను లోకం వైపు లాగావని చెప్పి వాటి వైపు మనం ఏం చేయకూడదంట, వెళ్ళిపోకూడదు. ఎందుకంటే లోకం ప్రభావం మన మీద చూపకుండానట్లుగా లోకపు యొక్క ఆలోచనలన్నిటినీ కూడా మనం దారిదాపుల్లోనికి రానివ్వకుండా మన ప్రవక్తనను మనం ఎప్పటికప్పుడు ఏం చేసుకోవాలంట, సరి చేసుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే ఒకని నడత ఆ వ్యక్తిని స్థిరపరుస్తుందని బైబిల్ సెలవిస్తుంది. ఒకవేళ వంకరి మార్గాల వైపు మన నడవడిక ప్రవక్తన వెళితే ఆ వంకరి మార్గాల్లో ఉన్నటువంటి కీడు ఆపదలు మనకేం చేస్తాయంట, సంభవిస్తాయి. అదే మన నడత, మన ప్రవక్తన యథార్థమైనటువంటి జీవితం గుండా వెళ్ళిందనుకోండి, యథార్థత వల్ల కలిగే సకల ఆశీర్వాదాలు దేవుని బిడ్డలు ఏం చేయగలుగుతారంట, పొందుకోగలుగుతారు. కాబట్టి మన ప్రవక్తన అంతటి విషయంలో ఏం కనిపించుకోవాలి, యథార్థత. హల్లెలూయా. అంటే మన ప్రవక్తనను మనం ఏం చేసుకోవాలంట, గమనించుకోవాలి. ఈరోజు నేను ఎలా ఉన్నా, రేపు నేను ఎలా ఉంటున్నాను, ఎల్లుండి ఎలా మన జీవితాలు ఉంటున్నాయని మనల్ని మనం ఏం చేసుకోవాలి, స్వపరీక్ష చేసుకోవాలి. హల్లెలూయా. అలా స్వపరీక్ష మనం చేసుకుంటేనే మన ప్రవక్తను బాగుగా ఏం చేసుకున్నవారమో, కాపాడుకున్నవారు. ఏదో నడుస్తున్నాము అనుకుంటే కాదు. హల్లెలూయా. సమాజం మనం చూస్తుంది, దేవుని బిడ్డలు మనం చూస్తున్నప్పుడు మన ప్రవక్తను బహు జాగ్రత్త కలిగి ఈ లోకంలో జీవించాలి. హల్లెలూయా. అదే రీతిగా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 8వ అధ్యాయము, అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 8వ వచనం అనుకుంటే చదవండి అమ్మా. మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవలనని చెబుతున్నాను. హల్లెలూయా. ఇతరుల జాగ్రత్తను మీరు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో చూసుకొనము. హల్లెలూయా. చూడండి, దేవుని బిడలంగా దేవుని సన్నిధానములో మన ప్రేమలో కూడా ఏముండాలంట, యథార్థత కలిగిన వారమై ఉండాలి. హల్లెలూయా. ఈరోజు ప్రేమలో కూడా నిస్వార్థం అనేది ఉంది, కాదని లోకము కాదు, పరిస్థితులన్నీ ఉన్నదని చెబుతున్నాయి. ఎందుకంటే కొన్నిసార్లు ఆ ప్రేమలో ఒకరి మీద ప్రేమ ఎక్కువ చూపించవచ్చు, ఇంకొకరి మీద మనం ఏం చూపించవచ్చు చెప్పండి అమ్మా, తక్కువ మన ఇంట్లో 4 ఉన్నా 2 ఉన్నా ఒక్కొక్కసారి అందరిని ఒకలాగా ప్రేమించగలుగుతామా? బంధువులు అందరూ ఉంటారు, అందరిని ఒకలాగా ప్రేమించగలుగుతామా? ప్రేమించలేము. ఒక్కొక్కసారి ప్రేమించేటటువంటి పరిస్థితులు ఉన్నా కూడా కొద్దిమంది ఎలా ఉంటారో, కపటమైన వాళ్ళెందుకు మనం దరి తీసుకోవాలి,
వారిని ఎందుకు మనం ఆదరించాలి, వారి విషయంలో నేనెందుకు బాధ్యత కలిగి ఉండాలని యోచనలో వారి మీద ప్రేమ చూపటానికి మనకేమి రానివ్వో మనస్సు రానివ్వదు. ఎందుకంటే ఈ లోకంలో జరుగుతున్నవి ఇలాగే ఉన్నాయి. అయితే దేవుని బిడలంగా దేవుని ఆరాధిస్తున్న మనం ఇతరుల విషయంలో ఎంత ప్రేమ చూపిస్తున్నామో దేవుని బిడలంగా మన కుటుంబాల మీద కూడా ఏం చూపించాలి? అవునా కదమ్మా? ఎందుకంటే ఈరోజు ప్రేమలో ఎక్కువ తనతోటి స్నేహితులతోనో తనతోటి రకరకాల రిలేషన్లో ఉన్నవారి మీద ఉన్న ప్రేమ ఈరోజు బంధువుల మీద, అంటే రక్త సంబంధికులైన వారి మీద ఏముండట్లేదు. భర్తను ప్రేమించట్ల, భార్యను ప్రేమించట్ల, పిల్లలను ప్రేమించట్ల. కానీ ఆ ప్రేమ నానాటికి ఏమైపోతుంది అంటే ప్రేమలో ఏం కనబడట్లా? యథార్థత కనబట్ల. ఎందుకంటే అయ్యో ఎదుటి వారి మీద అదే కోపం చూపితే మనతో స్నేహం చేస్తారా? నోరు చెప్పండి అమ్మా. ఇంట్లో కలుసుకున్నట్లు, ఇంట్లో తిట్టినట్లు, ఇంట్లో చేసినట్లు ఇతరుల మీద కూడా అలాగే ఉంటే మనతో ఉంటారా? మన కోపం మన అంతా కూడా ఇంట్లోనే ఏం చేస్తూ ఉంటామో చూపించేసి వారిని మనమే తెలియకుండా అడ్చేసి దూరపరుచుకుంటున్నామనే సంగతి మనం ఏం చేసుకోవాలి? తెలుసుకోవాలి. మన ప్రేమలో ఏం కలిగి ఉండాలంట? యథార్థత కలిగిన వారమై ఉందుము గాక. హల్లెలూయా. లోపము లేని ప్రేమ మనలో కనబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అంటే ప్రేమలో సమతుల్యత, అంటే అందరి విషయంలో కావచ్చు, కుటుంబ విషయం కావచ్చు, బయట వారి విషయం కావచ్చు, అందరితో కూడా ఒక సమతుల్యమైనటువంటి ప్రేమను కనపరిచే యథార్థత మనలో దేవుడు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. అలాంటి ప్రేమను యథార్థమైనటువంటి వ్యక్తులుగా మనం ఆ ప్రేమలో యథార్థతను కనపరచుదుముగాక. అదే రీతిగా 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయము 17 వచ్చినని చదువుకున్నాం. మొదటి దినవృత్తాంతం అనుకుంటామా, 29:17. నేనైతే యథార్థ హృదయము గలవాడిని, ఇవన్నీ మనవపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. సంతోషించుచున్నాను. హల్లెలూయా. అంటే దేవుని కొరకు, దేవుని యొక్క పని కొరకు, దేవుని యొక్క సన్నిధి కొరకు అక్కడ భక్తుడు చెబుతున్న మాట, హృదయ పరిశోధన చేయొచ్చు యథార్థవంతుల ఎడల నీవేం కలిగి ఉన్నావంట? యథార్థవంతులందరి ఎడల దేవుడు ఏం కలిగి ఉన్నాడంట? ఇష్టం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఒకటి మాటల్లో, ఒకటి ప్రవక్తల్లో, మూడవది ఆ ప్రేమలో యథార్థత కలిగిన వారి విషయంలో దేవుడు ఏం కలిగి ఉన్నాడంట? ఇష్టం కలిగి ఉన్నాడు. అలాగే ఇక్కడ చెప్పుకుంటూ భక్తుడు అంటున్నాడు, ఇచ్చుటలో, ఎవరికి ఇచ్చుటలో? దేవునికి ఇచ్చుటలో. ఎలా ఇస్తున్నాడంట? అంటే ఎవరి బలవంతం ఇందులో? చెప్పండి అమ్మా. ఎవరి బలవంతము లేదు. ఇచ్చుట్లో ఏం కలిగి ఉన్నాడంట? మనవపూర్వకం. మనం కూడా దేవునికి ఇచ్చేటప్పుడు ఒక్కొక్కసారి మనసు కొన్నిసార్లు కొద్దిమందికి, అందరిని చెప్పట్లేదు కానీ, ఇవాళ వద్దనే ఒక ఆలోచన మనలో ఏం చేస్తూ ఉంటుంది అంటే మన పరిస్థితులు ఒక్కొక్కసారి మనను అలా వెనకలాగి వేస్తూ ఉంటాయి. అయితే దేవుని సేవకునిగా చెబుతున్నాను, దేవునికి ఇచ్చే విషయంలో ఎలా ఇవ్వాలంట? మనవపూర్వకంగా. హల్లెలూయా. ఎవరిచ్చారు? పరిశుద్ధ గ్రంథంలో ప్రారంభంలో ఏబేలు దేవునికి అర్పించే అర్పణ ఎలా ఇచ్చాడంట? హృదయపూర్వకమైన అర్పణ ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఆ అర్పణలో ఏం లేదంట? స్వార్థము లేదు. ఆ అర్పణలో ఎక్కడా కూడా అతనిలో ఏం కనిపించలేదంట? ఇలా ఇవ్వాలా అని లేదు. కానీ శ్రేష్టమైనది మనవపూర్వకంగా ఎవరిచ్చి ఉన్నారు? ఏబేలు అర్పించి ఉన్నాడు. హల్లెలూయా. అలాగే మనం కూడా దేవునికి ఇచ్చే విషయంలో అది ఏదైనా, అది ఉద్యోగం, వ్యాపారం, చేతి పని, ఇల్లు, ఏదైనా కూడా ఏమి ఇవ్వాలంట?
మనవపూర్వకంగా ఇవ్వాలి. ఆయన దృష్టిలో అలా మనం ఇవ్వగలిగితే దేవుని దృష్టిలో యథార్థతను సంపాదించుకున్న వారం. హల్లెలూయా. ఇచ్చుటలో కూడా మనకేం కనబడాలి? యథార్థత. హల్లెలూయా. వాక్యం అంటుంది, నాకు ఇచ్చి నన్ను ఆయనకి ఇచ్చుటలో యథార్థత ఎప్పుడైతే కలిగి ఉంటామో ఆయన యథార్థవంతుల విషయంలో ఏం కలిగి ఉన్నాడంట? ఇష్టం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఎలాంటి ఇష్టమో? వారి కోసం ఏదైనా, మనం ఒకరిని ఇష్టపడితే వారికి ఏదైనా అనుకుంటామా లేదా? మీ స్నేహితుడో, మీ బంధువో, నీ కుమారుడో, నీ కుమార్తె మీద ఇష్టం కలిగి ఉంటే వారి భవిష్యత్తు కొరకు, వారి జీవితాల కొరకు మీరు ఏం చేస్తారు? ఎంత ప్రయాసైనా, అది కష్టమే, ఇబ్బంది, ఒకవేళ ఆకలి దప్పికలను ఎలాగైనా చంపుకొని వారి భవిష్యత్తు కొరకు మీరు ఏం చేస్తారంట? పోరాడతారు. అంటే ఇష్టము వారికి మీద ఉన్నటువంటి భారాన్ని, కష్టాన్ని కూడా పక్కన పెట్టి వారి కొరకు ఏం చేయగలుగుతారు? ప్రయాసపడతారు. ఇక్కడ వ్రాయబడిన మాట కూడా ఆయన యథార్థతను బట్టి ఏం కలిగి ఉన్నాడంట? ఇష్టం కలిగి ఉన్నాడు. మనం దేవునికి ఇచ్చుట్లో కూడా, దేవుని ప్రేమించుట్లో కూడా, ప్రవర్తన కలిగి ఉండట్లో కూడా, మాటల్లో కూడా యథార్థత కలిగి ఉంటే దేవుడు నీ పక్షమున కార్యం చేయటానికి కూడా ఏం కలిగి ఉన్నాడంట? ఇష్టం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. 15:4. అధ్యాయం మొదటి రాజుల గ్రంథం 15:4. యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలన్నీ దేని విషయమందును తప్పిపోకుండా ఉన్నాడు. చూడండి, దావీదును గురించి దేవుడిచ్చేటటువంటి సాక్ష్యం, ఒక్క విషయంలో తప్ప తాను అన్ని విషయాల్లో ఏం కలిగి ఉన్నాడంట? యథార్థత. అంటే బెత్షెబా తన భర్త విషయంలో తప్ప కతిమ అన్ని విషయాల్లో కూడా అతడు ఏం కలిగి ఉన్నాడంట? యథార్థత. అంటే అతడు తప్పిదము చేసి ఉన్నాడు. ఆ తప్పిదమున కొరకు నష్టాన్ని కూడా ఏం చేసుకున్నాడు? కొని తెచ్చుకున్నాడు. ఆ నష్టంతో పాటు తన జీవితము చావుకు వచ్చిందంటారు. చూడండి. హల్లెలూయా. ఏమొచ్చిందంటారు? ఒక్కొక్కసారి మనం చేసిన పని ఫెయిల్ అయితే అంటాం కదా, ఇది నా చావుకి. అతడు చేసిన తప్పిదము అతనికి చివరికి ఎలా వచ్చింది? ఉరి వలె వచ్చింది. హల్లెలూయా. ఎంత ఉరి అంటే నలుదిక్కుల తన యొక్క ప్రమేయము లేకుండా అన్ని మూసివేయబడ్డాయి. దేవుని సేవకుడు వచ్చి నువ్వు నిత్యంగా చస్తావని ఓపెన్గా చెప్పేశాడు దావీదుతో. ఆ దినం దేవుని ఎదుట పశ్చాత్తాపంతో, కన్నీటితో దావీదు, నేను పాపం చేసి తినని, అందుకే కీర్తనలు అంటున్నాడు కదా, ఆయన ప్రార్థించినప్పుడు ఆయన కన్నీటి ప్రార్థనకు ఆయన పడక ఏమైందంట? తేలిపోయాది. హల్లెలూయా. అంటే అంత భయంకరముగా దావీదు దేవుని ఎదుట ఏం గర్చాడంట? కన్నీరు. తాను చేసిన ఆ తప్పిదం విషయంలో, అనగా తాను చూసిన, అంటే ఆ రోజు దేవుడు దావీదుకు అన్నాడు, దావీదు నువ్వు వెళ్ళి రబ్బా పట్టణాన్ని పట్టుకో అంటే అతడు ఏం చేశాడంట? మిద్ది మీద ఒంటరిగా నడుస్తూ ఎవరిని చూశాడు? ఉరియాను చూశాడు. ఆ యొక్క బెత్షెబాను చూశాడు. చూసి ఆమెను తీసుకువచ్చి పాపం చేసి తన భర్తను యుద్ధం మధ్యలోనికి తీసుకెళ్ళి ఏం చేశాడంట? చంపించి వేశాడు. ఆ పాపము అతని జీవితానికి మరణము దగ్గర దాకా తీసుకెళ్ళాలి. హల్లెలూయా. దావీదు నా చిత్తానుసారుడే కదా అని ఎక్స్క్యూజ్ చేయలా. దావీదుకి కూడా దేవుడు ఏం చూపించాడంట? భయం కలుగు చేశాడు. హల్లెలూయా. తాను ప్రవక్త వచ్చి ఒకే ఒక మాట అంటున్నాడు, ఆయన చెప్పిన మాటలు, ఆయన చెప్పిన ఉపమానమును బట్టి ఇది నీకే, నిశ్చయంగా నువ్వు చస్తావు అన్నప్పుడు అతని గుండెలు పగిలిపోయాయి. ఎందుకు చదువుతున్నామంటే దేవుని ఎదుట యథార్థంగా నడుచుకోవాలి. హల్లెలూయా. అది దేవుణ్ణి గొప్పగా ఆరాధించే ఎలాంటి భక్తుడైనా, సామాన్యుడైనా కావచ్చు, యథార్థత ఆ దేవుని సన్నిధిలో నడిచే విషయంలో మన నడవడిక సరిగా ఉండాలి. హల్లెలూయా. అందుకే చూడకూడదు దాన్ని చూశాడు, తెచ్చుకున్నాడు, పాపం మూటగట్టుకున్నాడు, మరణం దాకా వెళ్ళాడు. హల్లెలూయా. మన జీవితాల్లో, మన నడకలలో, మన దారిలో, మనం వెళ్ళే మార్గాల్లో అపాయకరమైనవి, వ్యర్థమైనవి, చెడుకరమైన కార్యాలు ఏవైనా ఉంటే మనం ఆ వైపు వెళ్ళటానికే దూరంగా చూద్దాంలేండి అని వెళ్ళామా, అపవాది అక్కడే మన కొరకు తిష్ట వేసుకుని, ఒక ఎగ్జాంపుల్
సంక్రాంతి టైంలో ఇక్కడి నుంచి బాగా సంపాదించి వెళ్ళి ఏం చేస్తుంటారు, పేకాట ఆడతారు, కోళ్ళ పందాలు, రకరకాలైనటువంటి ఆటలు ఆడేవారు ఉంటారు. ఏలూరులో శాంతినగర్ కాలనీలో నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో ఆ సహోదరి ఇంచుమించు 30 ఏళ్ళు భక్తి చేస్తూ ఉంది. ఆ 30 ఏళ్ళ భక్తిలో ఆయన ఇంచుమించు ఒక 10 సంవత్సరాల క్రితం, అంటే ఆ భక్తిలో 10 సంవత్సరాలు, ఆమెకి 20 సంవత్సరాలు నిన్నప్పుడు ఆయన మారు మనసు పొంది రక్షింపబడ్డాడు. ఇంచుమించు ఆయన 10 సంవత్సరాలుగా భక్తి చేస్తూ ఉన్నాడు. అయితే అనుకోకుండా ఊరి నుంచి, హైదరాబాద్ పట్టణాన్ని నుంచి స్నేహితులు ఆ ప్రాంతానికి వచ్చారు. వచ్చినప్పుడు ఆ ప్రాంతానికి వచ్చిన స్నేహితులు ఈ సంక్రాంతి 4 దినాల్లో ఈ యొక్క పేకాట ఆడటానికి వెళ్ళారు. వాళ్ళతో పాటు రా అంటే మొదటి రోజు వాళ్ళ భార్య అంది, నువ్వు రక్షించబడ్డావు, భక్తి చేస్తున్నావు, ఆ మార్గాల్లోకి వెళ్ళావా, జాగ్రత్త అంటే మొదటి రోజు మాట విన్నాడు. రెండో రోజు ఏం చేస్తాడంటే బలవంతంగా స్నేహితులు పిలిచారని వెళ్ళాడు. రెండో రోజు కూడా అయ్యో కరెక్ట్గా ఉన్నాడు. మూడో రోజు వెళ్ళాడు, అతని స్నేహితుడు ఇలాగే పేకాట ఆడుతూ ఉన్నాడు, డబ్బులు కాస్తూ ఉన్నాడు, పోతా ఉన్నాయి. ఇక ఈ సమయంలో ఆ స్నేహితుడు పేకాట ఆడుతూ నోట్లో సిగరెట్ పెట్టుకున్నాడు. ఈ లోపల అతని స్నేహితుడు పోతున్న డబ్బులు, అతని పరిస్థితి చూసి ఆ స్నేహితుడిని ఇలా పట్టుకుని ఇలా పక్కకి లాగి అతని నోట్లో ఉన్న సిగరెట్ ఇలా తీసుకుని ఇలా పట్టుకుని నోట్లో పెట్టుకుని, నీకు ఆడటం తెలియదురా అని చెప్పి ఇక ఏం చేయటం మొదలెట్టాడు. ఇది వరకు అతను మంచిగా ఆటగారిన వ్యక్తి, బాగా ఆటలో సంపాదించాడు, అలాగే నష్టపోయాడు. ఇలా కాదు అలా కాదు అని చెప్పి ఏం చేశాడు, ఆటలో పాల్గొన్నాడు, నష్టపోయాడు, ఇబ్బంది పడ్డాడు. చివరికి ఏం తెచ్చుకున్నాడు, 10 సంవత్సరాల తన రక్షణ జీవితాన్ని, తన భార్య అయ్యో తన బిడ్డలు ఏడ్చి నా నాన్న మానాలి అని ఏడ్చి ప్రార్థించి రక్షణ ఇచ్చిన అనుభవాన్ని ఈ చెడు మార్గంలోకి ఎప్పుడైతే వెళ్ళాడో, అయ్యో స్నేహితుడు చేస్తున్న పనిలో తప్పిదం, అయ్యో ఓడిపోతున్నా, డబ్బులు పోతున్నాయని అతన్ని పక్కకు జరిపి సిగరెట్ తీసుకుని ఆ పత్తలాట ఆడి చివరికి ఏం చేసుకున్నాడు, పాపాన్ని మూట కట్టుకున్నాడు. చివరికి తన పరిస్థితి ఏమైందంటే మరలా తాగుడు అలవాటు చేసుకున్నాడు. చివరికి కిడ్నీలు డ్యామేజ్ అయ్యి చావుకి వచ్చింది తన జీవితం. నేను తెనాలి ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒకరోజు ఫోన్ చేసింది, ఇలా అయింది మా భర్త, ఒకసారి వచ్చి ప్రార్థన చేయండి అన్న అంటే వెళ్ళి నేను ప్రార్థన చేశాను. మరణమైన పడకలో బ్రతుకు జీవితం, ఒక దుర్దశ. అతన్ని ఒకప్పుడు చూస్తే ఒక మంచి హీరోలాగా, మంచి దేహం కలిగిన వాడు, శవం, ఎండిపోయిన ఎముకల చేత అతని బ్రతుకు అలా మార్చబడ్డది. కారణం ఏంటంటే వ్యర్థమైనటువంటి మార్గాల్లో అతని నడవడికి వెళ్ళి అది ఏం చేయబడ్డాడంటే చావు దాకా తెచ్చుకున్నాడు. అప్పుడు నేను చెప్పిన మాట, ఆయన వెళుతున్న సేవకుడు చెప్పిన మాట, ఇకనైనా బ్రతుకు మార్చి పశ్చాత్తాపంతో బ్రతికితే నీకంటూ ఒక జీవితం, ప్రశాంతమైన చావు వస్తుందని చెప్పి అతన్ని బలపరిచాం, ప్రార్థన చేశాం. నిజంగా దేవుని కనికరం ఏంటంటే పశ్చాత్తాపడ్డాడు, బ్రతుకును మార్చుకున్నాడు. దేవుని మహిమ ఏంటంటే అతన్ని దేవుడు సజీవుని చేశాడు. హల్లెలూయా. డాక్టర్లకు కూడా అందని అద్భుతాన్ని దేవుడు అతని పక్షాన జరిగించాడు. ఎందుకంటే యథార్థతగా నడిచే మార్గాల్లో అంత క్షేమం ఉంది. కాబట్టి మన నడకలో ఏ చెడు మార్గాల్లోనూ వ్యర్థమైన మార్గాల్లోకి వెళితే మన భక్తిని ఏం చేస్తాము. ఈరోజు చాలామంది భక్తి చేస్తారు, సినిమాలకు వెళ్ళేవారు, ఇక్కడ ప్రార్థన, పాటలు, ఆరాధనలు చేస్తారు. ఎక్కడికి వెళ్తున్నారు, శుక్రవారం, శనివారం, ఆదివారం వారికి వచ్చే సెలవు దినాలు ఎక్కడికి పోతున్నారు. జాగ్రత్తగా ఉండాలి చాలామందికి. ఎందుకంటే ఇదివరకు చాలామందిని నేను చూశాను, వారు పెట్టేది కూడా ఎక్కడ పెడుతున్నారు తెలుసా, ఫోన్ స్టేటస్లో. బుద్ధిహీనమైన జనాంగంగా తయారు కాకూడదు. ఒకసారి ఆ మార్గాన్ని విడిచిపెట్టి యేసు రక్తంతో కనబడిన తర్వాత అటువైపు మన జీవితాలు వెళ్ళటానికి ఏముండకూడదు, అవకాశం ఉండకూడదు. మన నడవడిక యథార్థత కలిగి ఉందుము గాక. చివరికి ఇంకొక మాట, ఎఫెసీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు పత్రిక 4వ అధ్యాయము 24 చదువుదాం. యథార్థమైనటువంటి భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును, చూడండి, నీతియు యథార్థమైన భక్తి కలిగిన వారమై. హల్లెలూయా. దేవుడు చూడండి, మన భక్తి ఎలా ఉండాలంట,
యథార్థత. అంత యథార్థతను గురించి మనందరికీ తెలుసు. యోబు 1:1 చదవండి ఇంకొకసారి. నీతియు యోబు 1:1 చదవండి అమ్మా. యోబు గ్రంథం. ఉజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడు నేను, అతడు యథార్థవంతుడని న్యాయవంతుడని దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును ఏం చేస్తాడంట. చూడండి ఎంత యథార్థత కలిగిన వాడు అంటే, ఊజు అనే దేశమందే అతని గురించి దేవుడు ఏమిస్తున్నాడంట, యథార్థత కలిగిన వాడని సెలవిస్తున్నాడు. నీతియు యథార్థమైన భక్తి కలిగిన వారంగా మనం ఏం చేయాలి, దేవునికి కనబడాలి. మన భక్తిలో కూడా ఏం కనబడాలి, యథార్థత. అంటే చెడు ఆలోచనలు, చెడు క్రియలు, చెడు తలంపులు, చెడు ఉద్దేశములు అవన్నిటినీ కూడా మనం ఏం చేయాలంట, విసర్జించాలి. ఒకసారి మన వస్త్రానికి మలినమైతే ఆ వస్త్రాన్ని మనం ఎలా ధరించకుండా దాన్ని ఎలా వాష్ చేసుకుంటామో, మన జీవితాల్లో కూడా మన భక్తిలో కూడా ఎక్కడైనా, మన భక్తిలో మన విశ్వాసంలో ఎక్కడైనా చెడు ఆలోచనలు, చెడు అభిప్రాయాలు, చెడు యొక్క తలంపులు ఎక్కడైనా ద్రొల్లితే వాటన్నిటిని మనం ఏం చేసుకోవాలంట, కడుక్కోవాలి. దేని చేత, వాక్యమనే ఉదక స్థానము చేత. ఎందుకంటే వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యము చేత నడిపించబడుతూ మన ప్రాణాత్మ దేహములను మనం ఏం చేసుకోవాలంట, పరిశుద్ధపరుచుకోవాలి. హల్లెలూయా. అలా మనం ఎప్పుడైతే మన యొక్క ప్రాణాత్మ దేహములను పరిశుద్ధపరుచుకుంటామో అప్పుడు దేవుని బిడలంగా దేవుని సన్నిధానములో మన భక్తి యథార్థత కలిగిన వారమై యుందుముగాక. అందుకే యోబును గూర్చి దేవుడు ఏమంటున్నాడంటే, ఆ దేశమంతటిలో ఏం కలిగిన వాడంట, యథార్థత భక్తి చేస్తున్నాడు. హల్లెలూయా. దేన్ని విసర్జించాడంట, చెడుతనాన్ని. లోకములో ఎంతోమంది అతని వారు, స్నేహితులు, బంధువులు ఎంతోమంది అన్నారు. ఎవరిని అతడు ఏం చేసుకోలేదంట, పట్టించుకోలేదు. అతని పని ఏంటి, భక్తి చేస్తున్నాడు. దేవునికి ఉదయమున, మధ్యాహ్నమున, సాయంకాలమున ఏం కడుతున్నాడంట, బలిపీఠమును కడుతున్నాడు. హల్లెలూయా. అంటే యథార్థతలో భాగం ఏంటంటే, దేవునికి ఉదయమున, మధ్యాహ్నమున సమయం, అంటే సమయం అనక అసమయం అనక మనం ఏం చేయాలి, ప్రార్థన అనే బలిపీఠాన్ని మన కుటుంబాల కొరకు కట్టుకోవాలి. ఎందుకంటే ఈ యథార్థత మన జీవితాల్లో నిలిచి ఉండాలంటే మనకు ప్రాకారం ఏంటి, ప్రార్థనే. హల్లెలూయా. ఈ ప్రార్థనని ప్రకారము మనకు లేకపోతే శత్రువు అనే సాతానుడు వాడి పన్నాగాలన్నీ మన మీద ఏం చేస్తాడు, అప్పుడొకసారి వాటిని మన మీద దొర్లిస్తాడు. ఒక్కొక్కసారి దాన్ని దొర్లించినప్పుడు అది మన మీద పడగా మనం కింద పడిపోతాం. మన బలహీనతలు, రోగాలు, సమస్యలు, మనం ఎదగలేనివ్వకుండా, నిలబడనివ్వకుండా అపవాది మనం చేస్తాడు. కాబట్టి అవి మన దరిదాపుల్లోనికి రాకుండా ఉండాలంటే యోబు ఉదయమున, మధ్యాహ్నమున, సాయంకాలమున తన యథార్థ భక్తి విషయంలో కాపాడుకోవటానికి దేవునికి బలిపీఠం కట్టినట్లుగా విరిగి నలిగిన మనసుతో ప్రార్థననే బలిపీఠాన్ని కట్టుదముగాక. మన పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఇంకా ఆ తదుపరి యోసేపు, ఇంకా చాలామంది ఎప్పుడు దేవునికి ఏం కట్టారంట, ప్రార్థనని బలిపీఠాన్ని. మరి ఏది ముందు ప్రారంభించాల, ఆశీర్వాదం కావాలి, దీవెన కావాలని అడగల, ప్రార్థనని బలిపీఠాన్ని కట్టి వారి జీవితాలను ముందుకు నడిపించుకున్నారు. అందుకే వారు ఈ గ్రంథములో లిఖించబడ్డారు. వారి యథార్థతను బట్టి అనేకులకు సాక్షార్థంగా నిలబడ్డారు. కాబట్టి మన జీవితంలో మన ప్రవర్తన కావచ్చు, మన మాటలు కావచ్చు, మన ప్రేమ కావచ్చు, నడుచుట కావచ్చు, ఇచ్చుట్లో కావచ్చు, ప్రతి విషయములో భక్తిలో యథార్థత కలిగిన వారముగా ఉందుముగాక. ప్రార్థన చేసుకుందాం. దైవ సన్నిధిలో అందరూ కూడా కనులు మూసుకొని ప్రార్థన, అందరూ కూడా ప్రభు సన్నిధానంలో ప్రార్థనాపూర్వకంగా, దైవ సన్నిధానంలో ప్రార్థనాపూర్వకంగా యథార్థమైనటువంటి ప్రవక్తన కలిగిన వారై, యథార్థమైనటువంటి భక్తి కలిగిన వారమై, యథార్థమైనటువంటి విశ్వాసమును కలిగిన వారమై మన జీవితాలు నడిపించబడాలి. అందరూ కూడా మనం దేవునికి అప్పగించుకుంటాం.
అందరూ కూడా మన జీవితాలను దేవునికి అప్పగించుకున్నాం. కళ్ళు మూసుకున్నాం. ప్రభు సన్నిధిలో ప్రతి వారు కూడా ప్రార్థనాపూర్వకంగా